సింగరాయి వింగ్స్ని ఇప్పుడు మన కోసం చూపించబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సింగరాయి వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ వింగ్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, నూనె. సతీష్ గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు ప్రాసెస్ చెప్పాలి. ఆల్రెడీ చికెన్ వింగ్స్ కి ఏదైనా మ్యారినేట్ చేసి పెట్టారా? ఏం లేదండి, డైరెక్ట్ వింగ్స్ ఇవి. అవే డైరెక్ట్ ఏం చేయలేము. ఏం కావాలి మీకు? ఫస్ట్ స్టవ్ వెలిగించి ఓకే బౌల్ పెట్టండి. ఆయిల్ ఓకే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఇంట్లో కూడా చక్కగా ఇలా ముందు ఆయిల్ పెట్టుకొని సిమ్లో వేడెక్కితే ఆయిల్ కాగిన వాసన ఎక్కువ రాదనమాట. మనం హైలో పెట్టి కాసేస్తే తర్వాత డిషెస్కి ఆయిల్ వాడుకోనంటే కొంచెం కాగిన స్మెల్ వస్తూ ఉంటుంది. సిమ్లో వెయిట్ చేస్తున్నారనుకో అది కొంచెం తగ్గుద్ది. ఇలా మనం పిండి కలుపుకోవచ్చు. వింగ్స్ ఓకే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత అవన్నీ వేసేసి ధనియాల పొడి, పసుపు వేసిన తర్వాత బాగా ముక్కలకి వింగ్స్ అన్నిటికీ పట్టేలాగా. ఈ మధ్య మనం అందరం ఈ లాక్డౌన్ తర్వాత అన్ని ఇంట్లోనే ట్రై చేయడం అనే ఒక మంచి హ్యాబిట్ వచ్చేసింది. సో చక్కగా ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నీ మనం చూసి నోట్ చేసుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు. మనం ఈ చికెన్ వింగ్స్ కానీ లాలీపాప్స్ కానీ ఎప్పుడన్నా మనం డిన్నర్కో లంచ్కో వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం. కానీ ఇంట్లోనే సాయంత్రం వేడిగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. అదే కదా, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అలా వేడిగా ఒక 10-15 అలా వేసుకుంటే తినేది. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్, ఓకే మైదా, కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం ఎగ్, ఇంకో స్పూన్ ఇవ్వండి. కొంచెం వేసారంతే, 2 స్పూన్లు. ముక్కలు ఎక్కువ ఉంటే ఒక ఎగ్ పడుతుంది. సో మనం కొన్ని ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. వాటర్ ఎక్కడ వేయట్లేదు మీరు? వాటర్ అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ చికెన్ తేమగా ఉంటుంది కదా, అది ఇది కార్న్ఫ్లోర్ ఇదంతా సెట్ అయిపోతుంది. లేదంటే పిండి ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా. ఓకే ఇలా కలిపిన తర్వాత ఆయిల్ వేడెక్కిన వెంటనే వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సతీష్ గారు ఆయిల్ వేడెక్కింది, బాగా మ్యారినేషన్ కూడా అయిపోయింది. ఆయిల్ వేసుకుంటే ఇలా ఒక్కొక్కటి ఇలా కలిపారు. కార్న్ఫ్లోర్, మైదా వేసాం కదా, కార్న్ఫ్లోర్ క్రిస్ప్నెస్ వస్తుంది అన్నట్టు మంచిగా. సో తింటుంటే మంచిగా కరకరలాడుతుంటాం. వాటర్ ఎక్కువ చేసుకుంటే ఏమైందంటే అది మొత్తం వాటర్ అయిపోతుంది. సో కొంచెం ఆయిల్ చిందుతుంది, అందుకని నేను ప్లేట్ అడ్డం పెట్టుకున్నాను. సో చాలా ఈజీ. అంటే దీనికి సింగరాయి వింగ్స్ అని ఎందుకు పెట్టారు పేరు? సో అదొకటి మంచి డిష్ అన్నట్టు. సింగరాయి అనేది మన తెలంగాణలోని మంచి ఏరియా. అక్కడ వంటలు చాలా బాగుంటాయి, వంటలు చాలా బాగుంటాయి. మంచి అంటే కార్మికుల ఏరియా. సో అలాంటి వాళ్ళకు ఇలాంటివి తినిపిస్తే చాలా బాగుంటుంది. సో ఆ పేరు పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో ఆ పేరు పెట్టాను. ఓ అలా పెట్టారు.
వీళ్ళకు పైన చల్లడానికి ఒక పౌడర్ ఒకటి రెడీ చేస్తున్నా. సో పైన వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది. కారం వేశారు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఈ 3 కలిపి అది రెడీ అయిపోయినాక ఇంకొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఏమంటారా అయిపోయినట్టుంది. తీసేయండి. ఇది ఇట్లా కలుపుకొని చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసుకుంటా దాంతో పాటు తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, ఆడుతుంది. సో ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ కొంచెం పెన్ మీద కొంచెం చల్లారితే హ్యాపీగా అని పీక్కొని తినచ్చు అనమాట. సింగరాయి వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, నూనె. సింగరాయి వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కే లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా పిండి కొద్దిగా, కోడిగుడ్డుని కొంచెం వేసి ఇవన్నీ వింగ్స్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చికెన్ వింగ్స్ ని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై అయిన వింగ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసి అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసి పైన వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సింగరాయి వింగ్స్ రెడీ.